హే ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో టాటా స్టీల్ లిమిటెడ్ స్టాక్‌లో కరెంట్ మార్కెట్ కండిషన్‌లో ఎంట్రీ తీసుకోవచ్చా? లేదా ఆల్రెడీ ఈ స్టాక్‌ని హోల్డ్ చేస్తుంటే ప్రెజెంట్ ఏం చేయాలి? అనే వాటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైనా మన ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఆర్ ఈ వీడియోని గనుక చూస్తుంటే మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ లైవ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. స్టాక్‌లో కనుక వెళ్తే ఇక ఈ స్టాక్ యొక్క ట్రెండ్‌ని గనుక క్లియర్‌గా అనాలిసిస్ చేస్తే యాస్ ఆఫ్ నౌ స్లైట్‌లీ డౌన్ ట్రెండ్‌లో అయితే కనిపిస్తుంది. ఇక టెక్నికల్ ఇండికేటర్స్ కూడా స్లైట్‌లీ డౌన్ ట్రెండ్‌ని చూపిస్తున్నాయి. ఈ స్టాక్‌లో గనుక ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ స్టాక్ గనుక ఈ 153 ప్రైస్ లెవెల్‌ని గనుక క్రాస్ చేసి అబోవ్ డైలీ క్యాండిల్ క్లోజ్ అవుతే ఇక ఈ ప్రైస్ లెవెల్ దగ్గర బై అయితే చేయవచ్చు. ఇక స్టాప్ లాస్‌గా అయితే 140 ప్రైస్ లెవెల్‌ని యూజ్ చేయవచ్చు. ఇక షార్ట్ టర్మ్ టార్గెట్‌గా అయితే 185 అండ్ మీడియం టర్మ్ టార్గెట్‌కి అయితే ₹200ని ఎక్స్‌పెక్ట్ అయితే చేయవచ్చు. ఆల్రెడీ ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే కరెంట్‌లీ హోల్డ్ అయితే చేయవచ్చు.